హాయ్ ఎవ్రీవన్, నేను పాలంకి దత్తాత్రేయ, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ డైరెక్టర్, రెనోవా సౌమ్య కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్, సికింద్రాబాద్, తెలంగాణ. ఈరోజు మీ అందరికీ క్యాన్సర్కి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ లేకపోతే క్యాన్సర్కి ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏం ఉండొచ్చు అని తెలియజేయడం కోసం ఈ ప్రయత్నం. ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే కొన్ని ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ముందే కనుక గుర్తిస్తే అప్పుడు క్యాన్సర్ని ముందే కనుక్కునే అవకాశం ఉండదు. బికాస్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. అది మనం ముందే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక్కుంటే. సో ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కానీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆర్ మనం ఏం ప్రయత్నం చేయకపోయినా బరువు తగ్గిపోవడం, వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఆహారం అంతా బాగానే తింటూ ఉన్నా నీరసం రావడం, ఫెటీగ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్ అంటే లైక్ పీరియడ్స్ ఆగిపోయాయి, మీనోపాజ్ వచ్చేసింది. మోర్ దెన్ 50-55 ఫీమేల్స్లో కూడా మనకైనా మళ్ళీ కొంచెం బ్లీడింగ్ కనపడ్డాం ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిశ్చార్జ్. మనకి మోషన్స్లో కానీ లేకపోతే యూరిన్లో కానీ కొత్త మార్పులు కనపడ్డాం. ఉదాహరణకి మోషన్స్లో బ్లడ్ రావడం, లేకపోతే కొన్ని రోజులు మోషన్స్ ఎక్కువ కావడం, కొన్ని రోజులు పూర్తిగా ఆగిపోవడం, ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్, యూరిన్లో బ్లడ్ రావడం, ఏదైనా కొంచెం యూరిన్ పోయడంలో అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, హెసిటెన్సీ. సో చేంజెస్ ఇన్ బ్లాడర్ అండ్ బావెల్ హ్యాబిట్స్. ఏదైనా పుండు కనుక మానకుండా ఉంటే ఎనీ సోర్ దట్ డస్ నాట్ హీల్, థికనింగ్ ఆఫ్ ద స్కిన్లో కొంచెం మార్పులు కనపడడం, ఎనీ లంప్స్, ఎనీ బంప్స్, కొన్ని గడ్డలు కనపడ్డాం, ఎస్పెషలీ ఫర్మ్గా హార్డ్గా ఉన్నా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. 2 వీక్స్ 3 వీక్స్ యాంటీబయాటిక్ కోర్స్ వాడాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ కోర్స్ వాడాం, అయినా ఆ గడ్డలు పెరుగుతూనే ఉన్నాయి. యూజువల్లీ క్యాన్సర్ లంప్స్, క్యాన్సర్ బంప్స్ ఇనీషియల్లీ పెయిన్లెస్గానే ఉంటాయి, అందుకే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏదైనా హార్డ్ ఫీలింగ్ లంప్ ఆర్ బంప్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాంటి గడ్డ మనం ముందే డాక్టర్ గారిని కలవాలి. ఇండైజెషన్, తిన్న అన్నం అరగకపోవడం, లేకపోతే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మనం తిన్న అన్నంలో కొంచెం గొంతుకి అడ్డుపడడం, లిక్విడ్స్ బాగానే వెళ్తున్నాయి కానీ సాలిడ్స్ మిగలేకపోతున్నాం, నీళ్ళు తాగుతుంటే కొంచెం గొంతు దిగుతుంది, ఇలాంటిది నెగ్లెక్ట్ చేయకూడదు. ఆబ్వియస్ చేంజెస్ ఇన్ ద మోల్స్, మన పుట్టుమచ్చల్లో మార్పులు కనపడడం, దగ్గు తగ్గకపోవడం, నాగింగ్ కాఫ్, 2-3 వీక్స్ అయిపోయింది, దగ్గు వస్తూనే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం, అయినా ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు, దగ్గులో కొంచెం బ్లడ్ పడ్డం, హిమోప్టైసిస్ అంటాం. ఇవన్నీ కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సరే కాకుండా మిగతా కామన్ కండిషన్స్లో, మిగతా బినైన్ కండిషన్లో కూడా మనకి మార్పులు కనపడుతున్నాయి. ట్యూబర్కులోసిస్ కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఫీవర్ కావచ్చు. బట్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిస్తే, అది కనుక క్యాన్సర్ కాకపోతే దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అదే కనుక క్యాన్సర్ అయ్యి ఉంటే మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలం. కనుక ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి సిమ్టమ్స్, సైన్స్ ఉన్న డాక్టర్ గారిని కలవాలి అండ్ దాన్ని బట్టి అప్పుడు మిగతా ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ చేస్తే ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయే అవకాశం, మోర్ దెన్ 90% క్యూర్ రేట్స్ ఉంటాయి క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.